ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా చెప్పాలి ప్రైజ్ ది లార్డ్. ప్రభు మీ కుటుంబాల్ని ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. భూమి ఆకాశములను చేసిన దేవుడు మిమ్మల్ని మీ సంతానాన్ని ఆశీర్వదించుదురుగాక. అందరం దయచేసి లేచి నుంచుని స్తుతి ఆరాధన చేద్దాము, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రభు మన ఊరిని ఏలూరుని దర్శించాలి. లూకా సువార్త 10వ అధ్యాయం 38లో యేసు ప్రభు బెతానియా గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో నివసిస్తున్న మార్తమ్మ యేసు ప్రభుకి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తుంది. ఆ ఇంట్లోనే యేసు ప్రభు సువార్త బోధిస్తారు. యేసు ప్రభు మార్తా మరియ లాజర్ని ప్రేమించారని యోహాన్ 11:5లో ఉంది. అంటే యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆ పేర్లు మార్తా మరియ లాజర్ తీసేసి మీ పేర్లు పెట్టుకోనండి. ఇంటి యజమానులు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీ భార్యని పిల్లల్ని ప్రేమిస్తున్నారు, మీ ఇంటికి రావాలని ఆశపడుతున్నారు. మీరు కూడా మార్తమ్మలాగా మా ఇంటికి రండి యేసయ్య, మా ఏలూరుకి రండి, మా హృదయంలోనికి రండి, మా కుటుంబాల్ని ఆశీర్వదించండి. యేసు ప్రభు వచ్చారంటే ప్రతి ఇంట్లో ఒక అద్భుతం చేస్తారు. పేతురు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ అత్తమ్మకి జ్వరంగా ఉంటే ఆమెను తాకగానే జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోతుంది. అలాగే రండి యేసయ్య, మమ్మల్ని తాకండి అని అడుగుదాం. సరేనా? ఒక ప్రార్థన 3 రోజుల ప్రార్థన కూటమి ఇక్కడ జరుగుతుందంటే పరలోకంలో యేసు ప్రభు తండ్రిని ప్రార్థిస్తారు. మన ఒక్కొక్కరి గురించి ప్రార్థిస్తారు. మన కుటుంబాల్లో యేసు ప్రభు సన్నిధి ఉండాలి, బైబుల్ హౌస్గా ఉండాలి. బైబుల్ వాగ్దానాల్ని మనము ఎత్తిపట్టి ప్రార్థించాలి. ప్రార్థన అంటే బైబిల్లో ఏది చెప్పారో అది చదివి ఇది నాకు జరుగునుగాక అనాలి. బైబిల్ వాక్యం చదవకుండా చేసే ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన. అర్థమవుతుంది కదా? లూకా సువార్త 19:10లో యేసు ప్రభు అంటారు, నేడు ఇంటికి రక్షణ వచ్చినది. మీరు అది చదివి నేడు మా ఇంటికి రక్షణ వచ్చినది. ప్రభువే నా కాపరి 23, ప్రభు మా ఇంటికి కాపరి, మా ఊరికి కాపరి అని అది చదివి మీరు మాకు కాపరిగా ఉండండి. బైబిల్ చదివి ఇది మాకు జరుగునుగాక అనాలి. ఆ ప్రార్థనకి జవాబు ఉంటుంది. ఎందుకంటే బైబిల్లో 8500 వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు రాసిన వీలునామా కనుక మనందరం అడగొచ్చు అన్నమాట. కాబట్టి ఇప్పటి నుంచి మీ ప్రార్థన మార్చుకొనండి. బైబిల్ చదివి ఇది మాకు జరుగునుగాక. యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. యెషయా 53:5 అది చదివి ప్రభువా మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థత. సరేనా? ప్రార్థించి ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీరు నమ్మాలి. మీ కొరకే యేసు ప్రభు ఈ లోకంలో సిలువలో మరణించారు. మీరు పాపం నుంచి విడుదల పొందాలి, రోగం నుంచి విడుదల పొందాలి, మనందరం ఆనందంగా సంతోషంగా ఉండాలని దేవుని యొక్క కోరిక. సరేనా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని అందరం చేతులు జోడించి, పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. ప్రభా, ఆదికాండం 3:6లో సాయంకాల సమయంన ఆదాము అవ్వలతో ఉండడానికి వచ్చినట్లుగా ఈ సాయంకాల సమయంన చల్లని గాలిలాగా రండి, మాతో ఉండండి. ప్రభా, ఆదాము అవ్వల్ని దీవించారు, మీరు పెక్కుమంది పిల్లల్ని కని అభివృద్ధి చెందండి అని. ప్రభా, ఈ బిడ్డలు అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుదురుగాక. 3 యోహాను 2లో వ్రాయబడినట్లుగా నా ప్రియమిత్రుడా నీకు సర్వదా శుభమగునుగాక. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లి శారీరకముగా సుఖముగా ఆరోగ్యముగా ఉందుగాక. నీ వాగ్దానం బిడ్డలందరికీ నెరవేర్చండి ప్రభా. ప్రతి కుటుంబంలో యేసయ్య మీరు మంచి కాపరిగా ఉండండి. జక్కయ్య ఇంటికి వచ్చి నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డల కుటుంబాల్లో రక్షణ వచ్చునుగాక. ప్రార్థనకి రాలేకపోయినా ఈ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న బిడ్డల కుటుంబాలకి రక్షణ వచ్చును, నెమ్మది వచ్చునుగాక, మంచి ఆరోగ్యం కలుగునుగాక. ప్రభా,
అపవాదుల నుంచి విడుదల కలుగునుగాక. పసిబిడ్డ పాలు తాగి తల్లి గుండెల మీద నిద్రించినట్లుగా ప్రభా మా బాధలన్నీ మీరు తీసుకొని మీ గుండెల మీద నెమ్మదిగా ప్రశాంతంగా నిమ్మలంగా నిద్రించే కృపని మా బిడ్డలందరికీ మా అందరికీ దయచేయండి ప్రభా. అయ్యా మీ హస్తం ఈ బిడ్డల మీద ఉండునుగాక. బెతానియా గ్రామానికి వచ్చిన యేసు ఇప్పుడు నాయన ఏలూరు వంగాయపల్లికి రమ్మని అడుగుతున్నాను తండ్రి. ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభా. వాళ్ళ హృదయంలో వేదన తొలగించండి. నీ దుఃఖము సంతోషంగా మారుతుంది అని చెప్పారు. ఈ 3 రోజులు నాయన బిడ్డల్ని మీరు ఆశీర్వదించి వాళ్ళ దుఃఖం కన్నీళ్లు తుడిచి ప్రభా వాళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. మీ దైవ సన్నిధి ప్రభా ఈ బిడ్డలు అనుభవించుదురుగాక. దేవదూతలు పరలోకం నుంచి నిచ్చెన ద్వారా ఇక్కడ దిగుదురుగాక. ఆశీర్వాదాలని తీసుకొని వచ్చుదురుగాక. ఈ బిడ్డలు చేస్తున్న ప్రార్థన పరలోకానికి తీసుకొని వెళ్ళునుగాక. పరలోక తండ్రి నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం నెరవేరునుగాక. అయ్యా మీ గుండెల్లో మమ్మల్ని దాచుకోండి. పక్షి తన పిల్లల్ని రెక్కల నీడలో కాచి కాపాడినట్లుగా మమ్మల్ని కాచి కాపాడండి. మంచి కాపరి యేసయ్యా. మా కుడి చేయి పట్టుకొని మీరు నడిపించండి ప్రభువా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. హల్లెలూయా. నమ్మండి 3 రోజుల్లో మీరు ఏ ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థనకి ప్రభు జవాబిస్తారు. ఎందుకంటే ఎక్కడ 2 లేక 3 నా పేరిట ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. ఇక్కడ మనం చాలామంది ఉన్నాం కనుక మన మధ్యలో యేసు ప్రభు సంచరిస్తారు. స్తుతి ఆరాధన మనం దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ఆ స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు పరలోకం నుంచి ఆ స్తుతుల మీద కిందికి దిగొచ్చి పాటలు పాడుతున్నప్పుడే మనకి స్వస్థత అవుతుంది. 97లో నేను మొదటిసారి ముత్తంగికి వెళ్ళాను. అక్కడే ఫాదర్ గారిని చూశాను 10 సంవత్సరాల క్రితం. అదే స్వరం ఇప్పుడు మాస్ చేస్తుంటే నేను వింటున్నాను. అదే స్వరం అభిషేకం అన్నమాట. ఫాదర్ గారు చదవమని చెప్పాను సెమినరీలో వాళ్ళు వచ్చినప్పుడు. రామంతపూర్ నుంచి ముత్తంగి నేను వాక్యం చెప్తూ బైబిల్ చదవండి అంటే చదివితే మీ స్వరంలో అభిషేకం ఉంది, ప్రభు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటారని నేను చెప్పానని ఫాదర్ నాకు ఫోన్ చేసినప్పుడు చెప్పారనమాట. 10 సంవత్సరాల తర్వాత మరి కలవడానికి దేవుడిచ్చిన కృపని బట్టి వందనాలు దేవునికి చెప్తా ఉన్నాను. అమ్మా అని ఎంతో ప్రేమగా చూస్తున్నారు. ఇప్పుడే బిస్కెట్స్ తీసుకొచ్చి ఇచ్చారు మా రూమ్లోకి అనమాట. నా ఆత్మీయ కొడుకు దేవుడిచ్చిన ఒక మంచి కానుక. మొదటిసారి ముత్తంగి వెళ్ళినప్పుడు పాటలు పాడిన తర్వాత కూర్చున్నాను. నాకు అప్పుడు నేను బయాలజీ టీచర్ అప్పటి వరకు అండి 17 సంవత్సరాలు. తర్వాత 90 నుంచి బైబిల్ టీచర్గా ప్రభు నాకు అభిషేకం కృప ఇచ్చారు. అప్పుడు ఎప్పుడు బోర్డు మీద రాస్తాను, డయాగ్రామ్స్ వేసి రాస్తే చేతులు ఇక్కడ నొప్పులు వేసేది, జాయింట్స్ రాసి ఇలా అనుకునేదాన్ని 15 నిమిషాలకోసారి. ఇప్పుడు స్తుతి ముత్తంగికి మొదటిసారి వెళ్ళాను కదా, స్తుతి పాటలు ఇట్లానే స్టీఫెన్ బ్రదర్ కూడా అక్కడే పాటలు చాలా బాగా పాడతారు. నాకు ఇష్టమైనటువంటి బిడ్డ అనమాట. స్తుతి పాటలు పాడి ఇట్లా కూర్చొని నాకు తెలియకుండానే ఇలా అనుకుంటున్నాను అనమాట. అప్పుడు లోపల స్వరం చెప్తా ఉంది, దేవుడు నువ్వు చూసుకో నీకు ఇప్పుడు లేదు అని. ఎన్ని సంవత్సరాలు ఉంది నాకు? 82 నుంచి నేను టీచర్ అనమాట, 97 వరకు. చూసుకో అంటే చూసుకుంటే నొప్పి లేదండి, తర్వాత మళ్ళీ ఎప్పుడు రాలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మీరు చప్పట్లు కొట్టాలి. ఇది ఒక దేవుడు చేసిన అద్భుతం. ఎందుకంటే నాకు చేసిందే దేవుడు మీకు చేస్తారు. ఎవరు దేవుణ్ణి స్తుతిస్తారో వాళ్ళలోనికి ప్రభు వచ్చి అద్భుతాలు చేస్తారు. యేసు ప్రభు వచ్చారంటే ముందు స్వస్థత కలుగుతుంది. ఇప్పుడు ఇందాక పాట పాడారు, మీకేమన్నా అర్థమైందో ఒక మాట? యేసునామం నా ఆశ్రయమే కదా. అందులో ఒక మాట చెప్పండి, యెహోవా. చెప్పండి, యెహోవా ఈరే. ఏ భాషలో మాట అది? యెహోవా ఈరే తెలుగు మాట కాదు కదా. ఏ భాష అది? తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ ప్రజలు మాట్లాడే భాష హీబ్రూ భాష. యావే ఈరే. ఆదికాండం 22:14లో అబ్రహాము ఇస్సాకుని తీసుకొని కొండ మీదకి వెళ్తాడు ఇస్సాకుని బలిగా ఇవ్వడానికి. ఇస్సాకు 12 సంవత్సరాల అబ్బాయి. నానా నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది నాన్న? బలి గొర్రెపిల్ల అంటే యావే ఈరే అంటాడు. అంటే దేవుడు సమకూరుస్తాడులే అని.
అర్థమైందా? మీరు ఏదైనా ఒక పాట పాడినా, పాట అంటే ప్రార్థనే, దాని అర్థం తెలుసుకోవాలి. బైబిల్ గ్రంథం లేకుండా మీరు పాడే పాట మీ ప్రార్థన వ్యర్థమైనది. బైబిల్లో దేవుడు ఏది చెప్పారో అది విని దాని ప్రకారం జీవించడమే ప్రార్థన అంటే. ఒక గోల చేయడం కాదు, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా అపరిశుద్ధంగా జీవించడం కాదు. దయచేసి ఈరోజు మనం మోషే కుటుంబాన్ని గురించి ధ్యానించుకుందాము. ఇందాక మీరు పాడిన పాటలో యెహోవా ఈరే, యెహోవా రాఫా, యావే రాఫా, ఇంకా యావే నిస్సి, యావే షమ్మా, ఇవన్నీ అర్థాలు తెలుసుకోండి. ఒక్క పాటకి అర్థం తెలుసుకొని పాడండి. యావే రాఫా అంటే స్వస్థపరిచే దేవుడా, నన్ను స్వస్థపరచండి అని నోటితో అనొద్దు. మీరు యెషయా 53:5 చదివి, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, చెప్పండి. నోరు తెరిచి చెప్పాలి మీరు. యెషయా 53:5 చెప్పండి. చెప్పండి ప్రక్కన వాళ్ళకి, ఆయన యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని చెప్పండి. ప్రక్కన వాళ్ళకి చెప్పండి, యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని చెప్పండి. చెప్పండి, ఇటువైపు అటువైపు చెప్పండి. మీరు షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పాలి. యేసు ప్రభు పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత చెప్పండి. కొంతమంది అలాగే కూర్చున్నారు, నేడు మీ ఇంటికి రక్షణ వచ్చినది చెప్పండి. ప్రక్కన వాళ్ళు, మీరు ప్రక్కన వాళ్ళకి ఏం చెప్తారో అది మీకు జరుగుతుందన్నమాట. కనుక దేవుని యొక్క వాక్యం నోటితో పలకడమే ప్రార్థన, చెప్పండి. దేవుని వాక్యము నోటితో పలకడమే ప్రార్థన అని చెప్పండి. ప్రార్థన. నేడు మీ ఇంటికి రక్షణ వచ్చినదని యేసు ప్రభు చెప్తారు. ఎక్కడ చెప్తారు, ఎవరితో చెప్తారు చెప్పండి. లూకా సువార్త 19:10 జక్కయ్యతో చెప్తారు. పర్వాలేదు, కొంతమంది మరి దేవుని జ్ఞానాన్ని కలిగి ఉన్నారనమాట. ఈ బైబిల్ గ్రంథము దేవుడు రాసిన వీలునామా. అందులో మీరు ఏది నోటితో పలికిది నాకు కావాలంటే దేవుడు అది చేస్తారనమాట. యేసు ప్రభు సిలువలో మరణిస్తారు కదా, ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత. యేసు ప్రభు మన అనారోగ్యం తాను తీసుకొని ఆయన ఆరోగ్యాన్ని మనకిచ్చారు. అందువల్ల మీరు అది నోటితో చెప్పాలన్నమాట. కొన్ని పుస్తకాలు తీసుకొని వచ్చాను. ఇక్కడ చూస్తే చాలా పని. 97లో నేను వెళ్ళినప్పుడు మొత్తం ఎలా ఉందో ఇప్పుడు కూడా ఇది అలాగే ఉంది. మీరందరూ కలిసి దీని కొరకు ప్రార్థించాలి. సో ఒక బుక్, అమ్మ కవిత ఎక్కడున్నా ఒక సెట్ నాకు ఇచ్చే, మా బుక్స్ అన్నీ కూడా యేసు రక్తము అనే బుక్లో నేను రాశాను. మీరు అది చదువుకోండి. యేసు రక్తం మనల్ని ప్రతి పాపం నుంచి కూడా కడిగేస్తుంది. మన శరీరాన్ని ఎట్లా మనం నీళ్ళతో కడుక్కుంటామో, సబ్బుతో కడుక్కుంటామో, మన ఆత్మని మన యేసు రక్తంతో, యేసు వాక్యంతో కడుక్కోవాలి. వాక్యము సబ్బు లాంటిది అన్నమాట. లేకపోతే ఆత్మలో మురికి అలాగే ఉంటుంది. శరీరానికి అన్నం ఎట్లా పెడతామో ఆత్మకి కూడా దేవుని వాక్యం అనే అన్నం పెట్టాలి. అప్పుడు మన ఆత్మ ఎదుగుతూ ఉంటుందన్నమాట. శరీరం ఎట్లా ఎదుగుతుందో వయసు ప్రకారము ఆత్మ కూడా అలాగే ఎదుగుతూ ఉంటుంది. టైంకి మేము రాజమండ్రి దగ్గర గోదావరి ప్యారిష్లో ఉన్నాం. గోదావరి ప్యారిష్ శుక్ర, శని, ఆదివారాలు. అక్కడ ఫాదర్ గారు 4th క్లాస్ నుంచి పీజీ వరకు ఒక హోంవర్క్ ఇచ్చారు. అందరూ మార్కు సువార్త రాయాలి అని. ఈ సంవత్సరం మార్కు సువార్త కనుక. సో మేము అక్కడ ఫాదర్ వాళ్ళ హౌస్లోనే మాకు ఒక రూమ్ ఇచ్చారు. వంట చేసే ఆమె వాళ్ళ పాపలు, 2 పాపలు అన్నమాట. 5th క్లాస్, 3rd క్లాస్. వాళ్ళు రాస్తూ ఉన్నారు దినమంతా. మార్కు సువార్త ఫాదర్ చెప్పారు. ఆ నోట్స్ కంప్లీట్ చేసి ఇస్తే ఇంకా వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు అని చెప్పి. హల్లెలూయా. అయితే వాళ్ళకి మేము పాటలు నేర్పిస్తాం రండి అని పిలిస్తే కూడా వాళ్ళు రావట్లేదు, రాస్తూ ఉన్నారనమాట అందరూ. ఇంకా శుక్ర, శని, ఆదివారం ఇలాగే ఈవినింగ్సే ప్రేయర్స్. ఇంకా ఆదివారం మార్నింగ్ ఫాదర్ నాతో చెప్పారమ్మా, నువ్వు 9:30 to 12 మార్కు సువార్త
పిల్లలందరినీ పిలిచాను. 4th నుంచి పీజీ వరకు ఎవరెవరు రాస్తున్నారు వాళ్ళకి వివరించి చెప్పమ్మా అంటే అప్పుడు వాళ్ళకి చెప్పాను, బ్రీఫ్గా చెప్పాను. 9:30 నుంచి 12 అంటే ఎక్కువ టైం లేదు కాబట్టి. ఇంకా వాళ్ళందరూ సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తాను చెప్తే నేను అన్న బొమ్మల బైబిల్ ఉంటుంది ఫాదర్, బొమ్మల బైబిల్ ఉందమ్మా తెచ్చావా చూపిస్తాను, అది అందరికీ ఫాదర్ ఇస్తానని చెప్పారనమాట. సో మీరు కూడా ఏం చెప్తున్నా అంటే బైబిల్ చదవకుండా పాటలు గోలగోలగా చేసి తర్వాత ఊరికే ప్రార్థన చేస్తే వ్యర్థం. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాక్యం వినండి, విన్న వాక్యాన్ని విధేయించండి. 2 మాటలే దేవుడు బైబిల్లో చెప్పేది, వినండి విధేయించండి. చెప్పండి, లేదా చదవండి విధేయించండి. చెప్పండి. కూర్చొని మీరు చదవండి. రాస్తూ ఉన్నప్పుడు మనం చదువుతాం కదా, చదివిన తర్వాతే ఇప్పుడు రాస్తాం కదా, కళ్ళతో చదువుతాం, తర్వాత నోటితో పలుకుతూ రాస్తాం అన్నమాట. అలా చేయాలి. ఇప్పుడు లూకా సువార్త మీరు ఎప్పుడైనా ప్రార్థనకు వచ్చినప్పుడు ఊరికే రాకుండా బైబిల్ తీసుకొని రండి, అలాగే ఒక నోట్స్ తెచ్చుకొని మేము చెప్పిన వాక్యాలు రాసుకోనండి. లేకపోతే ఏదో 3 రోజులు అట్లా గోల చేశారు అయిపోయింది అని కాదు. అసలు నేను నాతో పాటలు పాడడానికి ఒక అమ్మాయిని తీసుకెళ్ళాను, ఝాన్సీ అని, అంతే. మ్యూజిక్ లేరు, మ్యూజిషియన్ అంటే వద్దు ఫాదర్ అని చెప్పాను. నాకు మ్యూజిషియన్స్ వద్దు అని చెప్పాను. గోల కాదు, పాడితే మీరందరూ పాడాలి, అది అన్నమాట. ఇప్పుడు లూకా సువార్త చెప్తాను, 10వ అధ్యాయం 38. మీరు ఇక్కడ నోట్స్ తెచ్చుకుంటే ఒక నోట్స్ పెట్టుకోండి. మీ జీవితం క్రమశిక్షణ కలిగి ఇప్పుడైనా మీరు నేర్చుకోవాలి. ఈరోజు నేను కుటుంబాల గురించి చెప్తున్నాను అనమాట, దేవుని వాక్యం ఎలా మనం వినాలి అని. లూకా ఇక్కడ రాసి 10:38-42 అని రాసుకొని కొంచెం ప్లేస్ విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు రాసుకోనండి. అలా మొత్తం ఏం చెప్పినా రాసుకొని కొటేషన్స్ రాసుకోనండి. వినండి. ఇప్పుడు యేసు ప్రభు లూకా 10లో బెతానియా గ్రామానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు చాలామంది ఉంటారు. ఇప్పుడు మీ వంగాయపల్లిలో చాలా కుటుంబాలు ఉన్నట్లే మేము వెళ్ళి చూసాము అక్కడ ప్రాంతాలన్నీ కూడా. అప్పుడు ఆ ఊర్లో చాలా కుటుంబాలు ఉన్నా మరియా, మార్త, లాజర్ అంటే 3 యవనస్తులు అమ్మ నాన్న చనిపోయారు, కానీ వాళ్ళు యేసు ప్రభుకి వాళ్ళ జీవితాలను అంకితం చేసుకుంటారు. యేసు ప్రభు వస్తున్నారంటే ఆ ఇంట్లో పెద్ద ఆమె మార్త, తర్వాత మరియా, తర్వాత లాజర్ ఎదురు వెళ్ళి మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తుంది. యేసు ప్రభుని ఆహ్వానించడం ఏ విధంగా? స్తుతి పాటలు పాడడం ద్వారా. భార్య భర్త పిల్లలు కూర్చొని మీ ఇంట్లో స్తుతి పాటలు పాడండి, అప్పుడు ప్రభు వస్తారు. రాను కొమ్మల ఆదివారం రోజు వాళ్ళు స్తుతి పాటలు పాడుతుంటే యేసుప్రభు యెరూషలేముకి వస్తారు. అలాగే యేసుప్రభు వీళ్ళ ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు లాజరు వెళ్ళి ఊర్లో అందరికీ చెప్తాడు, జీసస్ వచ్చారు రండి అని. అప్పుడు అందరూ వచ్చి వాళ్ళ ఇంట్లోనే, ఆ రోజులలో చర్చెస్ లేవు, కుటుంబాల్లోనే, వాళ్ళ కుటుంబంలోనే సువార్త. అప్పుడు ఊరి వాళ్ళని పిలుస్తాడు. ఇంకా యేసుప్రభు వస్తే 12 మంది శిష్యులు కూడా వస్తారు. సో 13కి అన్నం ఉండాలి కాబట్టి మార్తమ్మ వంట చేస్తూ ఉందన్నమాట. మరియం ఏం చేసిందంట, యేసు ప్రభు కుర్చీలో కూర్చుంటే ఆయన పాదాల చెంత కూర్చొని ప్రభు చెప్పేదంతా వింటుందన్నమాట. మీరు చేయవలసింది ఏంటంటే 2. మొదటిది వినండి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. వినండి. 2వది విధేయించండి. వినండి, విధేయించండి. చెప్పండి. మిగతావి మీరు చేసే ఆచారాలు మత సంబంధమైనవి గోలగోలలుగా పాటలు పాడేదంతా వ్యర్థం. పాట ఎలా పాడాలో అది కూడా నేను చెప్తాను. దావీదు ఎలా పాడేవాడు. ఒంటరిగా మీరు దేవునికి పాటలు పాడుకోండి, మీ ఇంట్లో కుటుంబంగా పాటలు పాడుకోండి. అప్పుడు ఇక్కడ సంఘంగా పాటలు పాడవచ్చు. ఆమె వింటుందన్నమాట, యేసు ప్రభు చెప్పేదంతా వింటుంది. మీరు కూడా యేసు ప్రభు చెప్పింది వినాలి. విని విధేయిస్తే పరలోకానికి వెళ్తారు. వేరే మార్గం 2 మాటలే మీరు గుర్తుపెట్టుకోనండి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో యేసు ప్రభు మొదటి ప్రసంగం
ABCD LKG ఎట్లానో క్రైస్తవులకి LKG ఏంటంటే మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదివి దాన్ని మీరు పాటించాలి, అప్పుడే పరలోకానికి వెళ్తారు అని యేసు ప్రభు చెప్తారు. మత్తయి ఈ ప్రసంగం అంతా 5, 6, 7 అధ్యాయాలు చివరిలో చెప్తారు, ప్రభు ప్రభు అనేవాళ్ళు పరలోకానికి రారు, కానీ నా తండ్రి చిత్తం చేసేవాళ్ళు, అంటే నా తండ్రి ఏం చెప్పమన్నాడో నేను మీకు అది చెప్పాను, ఇప్పుడు నేను చెప్పినట్లుగా మీరు జీవిస్తే పరలోకానికి వస్తారు, ఊరికే రారు. కనుక ఈరోజు కూర్చొని ఇంటికి వెళ్ళి మత్తయి 5, 6, 7 చదవండి. చదివి రోజు దాన్ని పాటించండి. రోజు ఒకటి. వాక్యం అనేది విత్తనాలు. మన హృదయం అనే పొలంలో వాక్యం అనే విత్తనాలు నాటిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వర్షంలాగా నీళ్లు పోస్తాడు. అప్పుడు ఆ వాక్యము మొలకెత్తుతూ ఉంటుంది అన్నమాట. ఉదాహరణకి చెప్తున్నాను. ఇప్పుడు మొదటి ప్రసంగం, యేసు ప్రభు మొదటి ప్రసంగంలో 8 మాటలు ఉంటాయన్నమాట. ముందు అంటే మొత్తం 5 నుంచి 7 అధ్యాయాలు చాలా ఉంటాయి, కానీ అందులో అష్టభాగ్యాలు అంటారు. మత్తయి 5 అధ్యాయం 3 నుంచి 10 వరకు అన్నమాట. అష్టభాగ్యములు అంటే 8 ఆశీర్వాదములు. 8 రకముల మనుషులు పరలోకానికి వెళ్తారు. మిగిలిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు అన్నమాట. నరకంలో మంటలు, పురుగు చావదు, అగ్ని చల్లారదు అని యేసు ప్రభు చెప్పారు. ధనికుడు తింటూ త్రాగుతూ ఉన్నాడు, తర్వాత నరకానికి వెళ్ళాడు. ఈ శరీరం ఒక మట్టి కుండ, ఆత్మని మోస్తుంది. ఈ మట్టి కుండ మట్టిని తీసుకొని చేశాడు. ఆదామంటే మట్టి, తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు రేపు ఎప్పుడో అందరం వెళ్ళిపోతాం, ఎవరు ఉండరు ఇక్కడ. ఎవరు ఉండడానికి రాలేదు. ట్రైన్లో కొంతమంది ఎక్కి కొంతమంది దిగినట్లుగా కొంతమంది పుడుతుంటారు, కొంతమంది మరణిస్తారు. మరణించిన తర్వాత మనం ఆత్మ పరలోకానికి వెళ్ళాలి. ధనికుడు లాజర్లో మీరు చదివితే లూకా 16లో ధనికుడు రోజు 19 నుంచి మీరు ఊరికే రాసుకోండి, ఇప్పుడు చదవద్దు, ఇంటికి పోయి చదవాలి. రోజు విందులు వినోదాలు, ధనికుడు పట్టుబట్టలు, ఎందుకంటే చాలా డబ్బు ఉంది. లాజరు వాళ్ళ ఇంటి వాకిట ఉన్నాడు, ఇంత అన్నం పెట్టల, రోజు విందులు చేసుకునేవాడు. మీ ఇంటి ఎదురుగా ఉన్న ఒక భిక్షగాడికి ఇంత అన్నం పెడితే మీరు పరలోకానికి వెళ్ళేవాళ్ళు. ఆయన అలా చేయలా. తిన్న తర్వాత ఊడ్చేసి కింద పడిన చెత్త బయట పడేస్తే ఆ దుమ్ములోంచి మెతుకులు తింటున్నాడు ఏరుకొని. ఇద్దరు ఒకే రోజు చనిపోయారు. లాజర్ని చనిపోయారంటే ఆయన శరీరాన్ని, ఇంకా భిక్షగాడు కదా, మున్సిపాలిటీ వాళ్ళే ఎవరో సమాధి చేసి ఉంటారు. ఆత్మని పరలోకం నుంచి దేవదూతలు ఆయనని తీసుకెళ్ళి అబ్రహాం ఒడిలోనికి చేర్చారు. పరదేశం అన్నమాట. కానీ ఆ ధనికుడు మరణించినప్పుడు పిశాచులు అతన్ని నరకానికి తీసుకెళ్ళాయి. నరకంలో కాలిపోతున్నాడు ఆయన. కాలిపోతూ అంటాడు, పైన కనబడుతుంది నరకం కింద ఉంటే పైన పరదేశంలో అబ్రహాం ఒడిలో లాజరు చాలా ఆనందంగా ఉన్నాడు. తండ్రి అబ్రహామా అంటే అబ్రహాంని గుర్తించాడు ధనికుడు. అంటే బైబిల్ తెలుసు అన్నమాట, ఇది నిజంగా జరిగింది. లేకపోతే దేవుడు యేసు ప్రభు లాజర్ అని పేరు చెప్పడు. ఇదిగో లాజరు 1000 నీళ్ళల్లో ముంచి నా దగ్గర పంపించరా, నా నాలుక ఎండిపోయింది, మంటల్లో కాలిపోతున్నాను, లేదని చెప్తాడు అబ్రహాం. నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు ఎన్ని సుఖాలు, అప్పుడు ఏమైనా నీ వేలు ముంచి ఒక చుక్క ఇంత అన్నం పెట్టావా లాజర్కి? స్థలాలు మారిపోయాయి. నువ్వు పైన ఉన్నావు భూలోకంలో, ఆయన కింద ఉన్నాడు. పైన ఉన్నాను, కిందికి వెళ్ళిపోయావు నరకానికి, కింద ఉన్న ఆయన పైకి వెళ్ళిపోయాడు. స్థలాలు మారిపోతాయి. అష్టభాగ్యాల్లో ప్రభు చెప్తారు 8 అష్టభాగ్య 8 ఉంటాయి. 5, 7 మత్తయి దయామయులు ధన్యులు, వారు దయను పొందెదరు. చెప్పండి. మీరు దయ చూపిస్తే మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఒక్కరికి దేవుడు మీకు పరలోకం నుంచి దయ చూపిస్తాడు. అంతేగాని అరచి గోల చేసి పాటలు పాడితే దేవుడు కరుణ చూపించడు.
మీరు దయ చూపి మీరు చేసే మంచి మీరు చేయండి. అప్పుడు ప్రభు చేసేది ప్రభు చేస్తారు. ఒక తాళం మాకు రూమ్ ఇస్తే తాళం గుత్తి ఉంది, నేను ట్రై చేస్తూ ఉంటే అది తెరుచుకోవట్లా. కరెక్ట్ తాళం ఒక పాప పెడితే వచ్చిందనమాట. అలాగే పరలోకం నుంచి దీవెనలు రావాలంటే ఒక్కొక్క మాట, దేవుని మాట ఒక్కొక్క తాళం లాంటిది, తాళపు చెవి లాంటిది అనమాట. మీరు కరెక్ట్గా మీకు దేవుని నుంచి దయ కావాలంటే మీ పొరుగు వాళ్ళకి మీరు దయ చూపించండి. అర్థమవుతుందా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, నిర్మల హృదయులు ధన్యులు అన్నారు. అంటే పసిపిల్లలాగా పరిశుద్ధమైన హృదయం ఉన్నవాళ్ళు దేవుని దర్శింతురంటే నీవు పరలోకానికి వెళ్ళిపోతావు. చావు మరణం అనేది ఎండ్ కాదు మన జీవితానికి. మన అడ్రస్ భూలోకంలోంచి పరలోకానికి మారుతుందన్నమాట. బిల్లీ గ్రాహం అని 100 సంవత్సరాలు జీవిస్తాడు అమెరికాలో. మా పాప అక్కడే ఉంటుంది, షార్లెట్లో. అక్కడే ఆయన సమాధి ఉండింది, చూసాం మేము. అయితే ఆయన చనిపోయే ముందు 100 సంవత్సరాలు సువార్త బోధిస్తాడండి. ఒక 4 నెలలే తక్కువ ఆయన మరణించడానికి. అప్పుడు ఆయనతో జీసస్ చెప్పారంట, 4 రోజుల్లో నువ్వు పరలోకం వస్తావు నాన్న అంటే, అప్పుడు వాళ్ళ పెద్ద కొడుకు చెప్పాడంట, బాబు నేను 4 రోజుల్లో పరలోకానికి వెళ్తున్నాను ప్రభు చెప్పారు. అప్పుడు నేను పరలోకానికి వెళ్తే మా నాన్న చనిపోయాడనే మాట వాడకు, మా నాన్న అడ్రస్ భూలోకం నుంచి పరలోకానికి మారింది అని చెప్పంతే. నువ్వు ఏడవకూడదు, ఎందుకంటే జీసస్ని నేను చూస్తా ముఖాముఖి, ఆయనను దర్శిస్తా, తండ్రి దేవుని చూస్తా, పరిశుద్ధాత్మని చూస్తా, అపోస్తుల్ని అందరినీ నేను చూస్తా, మీ అమ్మని కూడా చూస్తాను, చూడాలని ఉంది అని. ఇది మరణం కాదు, ఆత్మ శరీరంలోంచి బయటికి రావడాన్ని మొదటి మరణం అంటారు. అప్పుడు శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇది మట్టి కుండ కనుక దీని మీద మీరేమీ ఎక్కువ వేస్ట్ చేయకూడదు. ఇది ఒక్క విషయంలో మహిమ పొందుతుంది శరీరం. ఏంటంటే దేవుని యొక్క వాక్యం, తండ్రి నోట్లోంచి పుట్టిన వాక్యమే యేసు ప్రభు. అది బైబిల్ అన్నమాట. దేవుని మాట, దేవుని శ్వాస పరిశుద్ధాత్మ అన్నమాట. కనుక ఈ బైబిల్ అంతా మీరు చదివి మీ హృదయంలో ఉంటే మీలో యేసు ఉన్నట్లు. అప్పుడు మీరు దేవుని ఆలయంగా మారుతారు. దేవుని ఆలయము ఇది కాదు, ఇది ఊరికి అందరూ కలిసి ఆరాధించుకునే స్థలం. నీలో యేసు ప్రభు ఉండాలి, అప్పుడు నీ దేహానికి ఒక మహిమ. నీలో యేసు ప్రభు ఉంటే నువ్వు ఎక్కడున్నా యేసు ప్రభు ఉంటారు, పడుకున్నప్పుడు కూడా నీతో ఉంటారు కదా, అలా అన్నమాట. అందుకే ఎలీషా, ఎలియాలు మీరు చదివితే పాత నిబంధనలో ఏలియా ఒక విధవరాలు ఇంట్లో ఉంటాడు, 1 రాజులు 17లో. అప్పుడు కరువు కాలం అన్నమాట. ఆమె ఏం చేస్తుంది, విధవరాలు ఆయనకి రోజు అన్నం పెడుతుంది. అందువల్ల ఆమె కుండలో పిండి పెరుగుతూ ఉంటుంది అన్నమాట. పిడతలో నూనె పెరుగుతుంది. చెప్తున్నారు ఇక్కడ అందరూ వచ్చేటప్పుడు కూరగాయలు అన్ని వాళ్ళకున్న తీసుకొస్తారని. చాలా మంచిదమ్మా. మేము కూడా మొత్తానికి అలాగే చేసాం, చాలా చేసాం. యాక్చువల్గా ప్రేయర్ హాల్ కట్టించాలంటే మా మామగారు ఒక 13 లక్షలు ఇచ్చారు. అక్కడ రామంతపూర్లో 1 ఎకరం ఇచ్చారు, కొన్ని కోట్లు. కానీ దేవుడిదే కదా, దేవుడికి ఇచ్చామని అందరం ఇచ్చాము. అందువల్ల ఇప్పుడు మొత్తంగా అంత బాగుంది, చాలామంది. సో మీరు కూడా ఇక్కడ మీ బాధ్యత కలిగి మీరు చెయ్యండి. మీరు దేవుని ఇల్లు కట్టండి, దేవుడు మీ ఇల్లు కడతారు. అయితే ఆ విధవరాలు కొడుకు చనిపోతాడనమాట. రోజు ఆ ఎలియా ప్రవక్త ఉన్నన్ని రోజులు ఆమె కుండలో పిండి పెరుగుతూ ఉంటుంది. ఆ రోజుకి ఎంత పిండి కావాలి. ఆమెకు ఒక కొడుకు ఉంటాడు విధవరాలకి, ఎలియా ముగ్గురికి ఎంత పిండి అవసరమో అంత పిండి ప్రతిరోజు కుండలో పెరుగుతుంది. సో ముగ్గురు తింటారు. ఇంకొక రోజు బాబు చనిపోతాడు. చనిపోయినప్పుడు అన్ని రోజులు సంతోషపడింది, అద్భుతం జరుగుతుంది కదా అని. బాబు చనిపోగానే ఎలియా ప్రవక్త దగ్గరికి వచ్చి, ఏమయ్యా నా పాపాలన్నీ దేవుడికి జ్ఞాపకం చేస్తున్నావా ఏంటి? నా కొడుకు చనిపోయినాడు. అయ్యో ఏంటమ్మా అట్లా మాట్లాడతావు, ఒక చెడు జరగగానే అట్లా అంటావా అని, బాబు నాకు ఇవ్వమ్మా అని చనిపోయిన బాబుని ఆయన పైన గది అన్నమాట. అంటే చాలా పెద్ద ఉన్నవాళ్ళు ఏం కాదు, మిద్దె మీద ఒక చిన్న గది ఉంటుంది. ఆ గదిలో ఆయన ఉంటున్నాడు అనమాట.
ఆయన మంచం మీదకి తీసుకెళ్ళి బాబుని మంచం మీద పడుకోబెట్టి ప్రార్థన చేస్తాడు. తన ముందు బాబు ముఖం మీద తన ముఖం పెడతాడు, బాబు చేతుల మీద తన చేతులు పెడతాడు. ఎందుకు అనుకున్నాను నేను. అప్పుడు ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయన చేతుల ద్వారా బాబు చేతుల్లోకి వెళ్ళింది. ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ శ్వాస ఆ బాబులోనికి వెళ్ళిపోయింది. ఊదినప్పుడు శ్వాస వెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు ప్రార్థిస్తాడు. ప్రార్థించి, ప్రభా ఈ బాలునికి మరలా ప్రాణములు వచ్చునుగాక, ఒకే మాట చెప్తాడు అంతే. ఆ మంచం మీద బాబుకి ప్రాణం వస్తుంది. ఎందుకంటే ఆయనలో ఉన్నారు దేవుడు. ఆయన పడుకున్నప్పుడు దేవుడు కూడా పడుకుంటున్నాడు కనుక పడక మీద అద్భుతాలు జరిగాయి. ఒక వ్యక్తి రహస్యమైన జీవితము మీ పడక జీవితం మీదనే ఉంటుంది. మీ పడక పరిశుద్ధంగా ఉందా? దంపతులకు కూడా ప్రభు ఒక మాట చెప్తారు మీ పడక గురించి. హెబ్రీ పత్రిక 13:4 మన బైబిల్లో ఒక మాట మిస్ అయింది, చాలా ముఖ్యమైనది. వివాహం అందరిచే గౌరవించబడాలి. ఈ మాట మిస్ అయింది. ఇప్పుడు చెప్పేది, వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. చెప్పండి, అందరు చెప్పండి, అందరు చెప్పండి, మైక్లో కూడా చెప్పండి. వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. చెప్పండి, పరిశుద్ధంగా ఉండాలి. అందరు చెప్పండి. మీరు నోరు మూసుకుంటే రావద్దు, ఇంట్లో కూర్చోండి. చెప్పండి. పెళ్ళి కాని వాళ్ళకి, పెళ్ళి అయిన వాళ్ళకి కూడా చెప్తున్నాను. నా మాట కాదు, దేవుని మాట. ఇది ముఖ్యమైనది, మిస్ అయింది అనమాట. ఆ పెళ్లి పత్రికల్లో వివాహము ఘనమైనది అన్నిట్లని పెడతారు కదా, దాంతోపాటు ఈ మాట కూడా పెట్టండి, వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి. అంటే క్రీస్తుతో, మీరు మాస్లో చూస్తారు, క్రీస్తుతో, క్రీస్తు యందు, క్రీస్తు ద్వారా వివాహంలో, మొదటి వివాహంలో దేవుడు, యావే దేవుడు ఏదైనా తోటలో ఆదాము ఎముక తీసి అవ్వ, అంటే ముగ్గురు ఉంటారు, తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు ముగ్గురు ఒకటే. అలాగే యేసు ప్రభు భర్త భార్య ముగ్గురు ఒకటే. క్రీస్తుతో, క్రీస్తు యందు, క్రీస్తు ద్వారా తండ్రి దేవునితో ఐక్యమయ్యే పరిశుద్ధమైన సంఘటన అన్నమాట. బలిపీఠం అంటే దేవుడు నివసించే స్థలం. మీ పడక గది ప్రార్థనా మందిరం, మీ పడక బలిపీఠం. అక్కడ భార్య భర్తతో, భర్త క్రీస్తులో, క్రీస్తు దేవునితో ఏకమయ్యే పరిశుద్ధమైన సంఘటన. భార్య భర్తలు ఏకం కావడం, క్రీస్తుతో ఏకమైనప్పుడు పుట్టే బిడ్డలు పరిశుద్ధంగా పుడతారు. అందుకే పడక మీద మీరు తప్పకుండా ప్రార్థన చేసుకోవాలి. ఏం ప్రార్థన అంటే కీర్తన 128 అన్నమాట. చదువుకో, వాక్యం చదివి ఇది నాకు జరుగునుగాక అని చెప్పాలి. చదివారు ఎవరైనా కీర్తన 128? ప్రతిరోజు మీరు పడక మీద ఈ వాక్యం చదువుకోవాలి. చేతులు పట్టుకొని మీరు చదువుకోవాలి. ప్రభు పట్ల భయభక్తులు కల నరుడు ఇటు దీవెనలు పొందుతాడు. నీ భార్య నీ లోగిట ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉంటుంది. భర్తలు ఏం చెప్పాలంటే, నా భార్య నా ఇంట్లో ఫలించిన ద్రాక్ష తీగ వలె ఉంటుంది, నా పిల్లలు నా భోజన బల్ల చుట్టూ ఓలీవు పిలకల వలె ఒప్పుదురు. ప్రభు పరలోకం నుంచి మమ్మల్ని దీవించుదురుగాక, మేము మా బిడ్డల్ని కన్నులారా చూతుముగాక అని ప్రార్థిస్తే, అప్పుడు భార్య ఏం చెప్పాలంటే ఆమెన్ చెప్పాలి. ఏం చెప్పాలి చెప్పండి? మీరు ఇంటికి వెళ్ళి అన్నం తినకపోతే మంచిది, ఏం పర్లేదు. మీరు తినకపోతే చాలా మంచిది, ఒక పూట తినకండి, చాలా మంచిది. ఈ వాక్యం మాత్రం తినండి, బైబిల్ చదువుకొని. ఆత్మకు కూడా అన్నం పెట్టాలి, లేకపోతే ఆత్మ చచ్చిపోతే యేసుప్రభు అంటారు, కళేబరం ఉన్న చోట రాబందులు చేరుతాయి. ఆత్మ చచ్చిపోయినప్పుడు ఒక కళేబరం, ఒక ఎద్దు అట్లా చనిపోతుంది కదా, రాబందులు తింటాయి. ఆత్మ కూడా వాక్యం లేకపోతే చచ్చిపోతుంది అన్నమాట. అప్పుడు పిశాచాలు చేరుతాయి. ఒక్కొక్క రకమైన పిశాచులు, త్రాగుడు, స్మోక్ చేయడము, సినిమాలు చూడడము, లేకపోతే వేరే స్త్రీ, అవన్నీ కూడా అన్నమాట. అందువల్ల ప్రతిరోజు మనం ముందు వాక్యం చదివి ఆత్మకు అన్నం పెట్టి తర్వాత శరీరానికి పెట్టాలి. ఆత్మ కోసం శరీరం ఉంది, శరీరం కోసం ఆత్మ లేదు. ముందు
మన పరలోకం నుంచి దేవుడు దిగొచ్చి శ్వాసను ఊదుతారు ఆదాంలోకి, మనలోని కూడా. ఆయన శ్వాస ఊదితేనే తల్లి గర్భంలో జైగోట్ బిడ్డ ఫామ్ అవుతారు, పిండము తయారవుతుందన్నమాట. యోబు 44:3 ఉంటుంది, నీ శ్వాస ద్వారా నన్ను సృజించావు, నీ శ్వాస ద్వారా నీవు నన్ను సృజించావు. 104 కీర్తనలో కూడా ఉంటుంది, ప్రతి ప్రాణికి ఊపిరి పోసేది దేవుడే. అందుకే ఒక బిడ్డ, నాకు తెలిసిన అమ్మాయి టెస్ట్ ట్యూబ్ బేబీ కోసం పోయినాము. 10 సంవత్సరాలు అయింది, పిల్లలు పుట్టలేదు. మా మామగారు మళ్ళీ రెండో పెళ్లి చేస్తున్నారు. వాళ్ళేమో అన్యులు అనమాట. ఈ అమ్మాయి క్రిస్టియన్ క్యాథలిక్ అమ్మాయి, ఇద్దరు ఎడిటర్సే ఒక ఛానల్లో. అమ్మా, ఆ టెస్ట్ ట్యూబ్ బేబీ ఒక జంతువులాగా, ఆత్మ ఉండదు. మగవాళ్ళ కణం ఆడవాళ్ళ ఎగ్గు తీసి జైగోట్ ఫామ్ అయ్యేలాగా చేస్తారు 6 లక్షలు తీసుకొని. అయినా కూడా ఆ జైగోట్ మళ్ళీ అమ్మాయి గర్భం సంచిలో పడితే పడిపోయిందంట, వేస్ట్ అయిపోయి. మంచిదేలే, ఎందుకంటే దేవుడు చేసే పని దయ్యం చేయకూడదు, సైతాన్. దేవుడు చేసే సృష్టి సైతాన్ చేయడం, అందులో ఆత్మ ఉండదు. క్యాథలిక్ చర్చ్ ఈజ్ అగెయిన్స్ట్, అంటే ఈ 3 విషయాలు ఒప్పుకోదు. టెస్ట్ ట్యూబ్ బేబీస్ కొరకు మనం వెళ్ళకూడదు. క్యాథలిక్ చర్చ్, కథోలిక సంఘాన్ని విశ్వసిస్తున్నానని చెప్పేవాళ్ళు అబార్షన్స్ని ఒప్పుకోదు, గర్భంలో ఉన్న బిడ్డని చంపడం అన్నమాట. వైజాగ్ నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేశారు, అమ్మ మీరు అక్కడ లూర్దు మాత పారిష్కి వచ్చారు, అప్పుడు మాకు పిల్లలు లేరు, అప్పటికి అబార్షన్ అయిపోయింది, మీరు ప్రే చేసిన తర్వాత పాప పుట్టింది, మళ్ళీ పాప పుట్టింది, ఇప్పుడు 3వసారి గర్భం, మా ఆయన 3వసారి పాప పుడుతుందేమో, అబార్షన్ చేయాలి అంటున్నారు, నేను ఒప్పుకోలేదు, మీ ఆయనతో నన్ను మాట్లాడించమ్మా అంటే మాట్లాడించింది. ఏంటయ్యా నీకు వద్దంటే నాకు ఇచ్చేయి, ఇంకా పిల్లలు లేని వాళ్ళు మేము ఎవరినైనా పెంచుకుంటామంటున్నారు, నాకు ఇచ్చేసేయి, కడుపులో ఉన్న బిడ్డను నువ్వు హత్య చేస్తావా, ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళని చేసేయి, లోపల ఉన్న బిడ్డ అయితే బయట ఉన్న బిడ్డ చంపుతా అని కత్తి తీసుకుంటే పారిపోతుంది, కడుపులో ఉన్న బిడ్డ పారిపోదు కదా. ఒక కన్న తల్లి తండ్రి మీరు మీ సొంత పిల్లల్ని హత్య చేస్తే మరి ఎలాంటి శిక్ష వస్తుంది? దేవుడు కడుపులో బిడ్డను పెట్టిన దగ్గర నుంచి ఇక్కడ ఒక దూతని మనకి పరలోకంలో ఒక దూతని పెడతారనమాట. అందుకే మీరు మత్తయి 18:10 మనం అబార్షన్ చేయడం అంటే డాక్టరు ఇన్ని కత్తులతో లోపల బిడ్డని ఇట్లా చంపేస్తాడు. ఆ బిడ్డ ఏడుస్తుంది, నన్ను చంపొద్దు అమ్మా, చంపొద్దు అని. ఆ బిడ్డ రక్తం భూమి మీద పడుతుంది, చంపినప్పుడు ఆత్మ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ఆ తండ్రి నాన్న అమ్మానిచ్చావు కదా, నాన్ననిచ్చావు, నన్ను చంపారు, అందుకే నేను మళ్ళీ ఇక్కడ పరలోకానికి వచ్చేసాను. అప్పుడు ఆ అమ్మాయి దూత, అబ్బాయి దూత, ఎవరైనా ఆ తల్లిదండ్రులు హత్య చేశారు కనుక మీరు ఎలాంటి శిక్ష ఇస్తారు? అట్లాంటి వాళ్ళకి మొదటి శిక్ష ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. వాళ్ళ అంతరంగంలోనూ పాపి 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 అని మనసాక్షి వాళ్ళని గద్దిస్తూ ఉంటే మెంటల్ అయిపోతారు వాళ్ళు, పీస్ ఉండదు. ఏ బిడ్డ రక్తం భూమి మీద పడుతుందో, తల్లిదండ్రులు కావచ్చు, ఏ మనిషి అయినా ఇంకొకరిని ఇప్పుడు యుద్ధాల పేర్లతో చంపుతున్నారు. మనిషి రక్తం భూమి మీద పడితే ఆ దేవునికి మనం లెక్క చెప్పాలి. కయీనుని చంపినప్పుడు, ఆబేలుని చంపినప్పుడు కూడా దేవుడు చెప్తారు, అది కారణం నీ తమ్ముడి రక్తము నేల మీద పడి నా మొరపెడుతూ ఉంది కనుక భూమి నేను శపించాను. ఆ శపించిన భూమిలోంచి వచ్చినవి తింటున్నాం కనుక మనకి ఇన్ని రోగాలు వస్తున్నాయి. నువ్వు దేశ దిమ్మరివైపోతావు. ఒక మనిషిని ఇంకొక మనిషి చంపకూడదు. టెస్ట్ బేబీ అబార్షన్స్, విడాకులు క్యాథలిక్ చర్చ్ యాక్సెప్ట్ చెయ్యదు. నేను విశ్వసిస్తున్నానని చెప్పిన వాళ్ళు మీరు విడాకులకు వెళ్ళకూడదు. దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరాదు. మత్తయి 19:6, మలాకి 2:16, నేను విడాకులను అసహించుకుంటాను. దేవుడు దేన్ని అసహించుకుంటారో మనం దాన్ని అసహించుకోవాలి.
దేన్ని ప్రేమిస్తారో దాన్ని మనం ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రొద్దున ఒక కుటుంబం హైదరాబాద్ నుంచి వచ్చారు. మేము అడరేషన్ చేపల్లో కూర్చుని ఉన్నాము. వాళ్ళకి వాక్యం చెప్తూ ఉన్నాను. 10 ఆజ్ఞల అనుకుంటా, అష్టభాగ్యాలు చెప్పాను వాళ్ళకి కూడా. అక్కడ 1000 స్తుతులు. ఇందాక ఫాదర్ గారు స్తుతించండి స్తుతించండి అంటే ఏం స్తుతిస్తారు మీరు? నోటితో బైబిల్ గ్రంథం నుంచి 1000 స్తుతులు రాయడానికి దేవుడు కృప ఇచ్చారు. సో అందులో మేము చెప్పుకుంటున్నాం అనమాట. వాగ్దానములను నెరవేర్చువాడు దేవుడు. మీరు ఇది రోజు చెప్పుకోండి. ఒక నెల మీకు స్వస్థత అవుతుంది, మీ పిల్లలకి పరిశుద్ధాత్మ వస్తుంది, త్రాగుడు నుంచి విడుదల కలుగుతుంది అన్నమాట. పాప చెప్పింది ఇందాక, పృథ్వీ వాళ్ళ వైఫ్ యమున అప్పుడే పెళ్ళైపోయింది, చక్కగా ఉంది, మాకు సాయం చేస్తుంది. పెళ్ళికి నెల అయింది, పెళ్ళైపోయి పెళ్ళికి ముందు 10 రోజుల ముందు చనిపోయారంటే ఎంత బాధ చెప్పండి. 128వ కీర్తనలో దేవుడు ఏం చెప్తున్నారంటే, ప్రతి దంపతులు పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎత్తుకొని ఆశీర్వదించాలంట. మీ పిల్లల్ని మాత్రమే కాదు, ప్రక్కన వాళ్ళకి చెప్పండి, మీరు మీ పిల్లల్ని ఎత్తుకొని ఆశీర్వదించాలి అని చెప్పండి. నోరు తెరిచి చెప్పండి. దేవుని మాటలు చెప్పకపోతే అసలు నోరే తెరవకండి. హల్లెలూయా. చెప్పండి పక్కన వాళ్ళకి, మీరు మీ పిల్లల్ని ఎత్తుకొని ఆశీర్వదించాలి. అందుకే మీ పెళ్లి చేశారు ప్రభు అని చెప్పండి. పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి కూడా చెప్పండి, నాకు కావాలి, నువ్వు లేకపోతే నేను చస్తా అంటారు పెళ్ళికి ముందు. పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఉంటే నేను చస్తా అంటారు. అందుకే రోడ్డు మీద ఆఫీసులలో కనబడిన వాళ్ళని ప్రేమించానని చెప్పకండి. అది ప్రేమ కాదు, కామ పిచాచి. తల్లిదండ్రులకి చూపిస్తారు మీరు ఎవరిని పెళ్లి చేసుకోవాలో. తల్లిదండ్రుల దీవెనతో మీరు పెళ్లి చేసుకోండి, అప్పుడు దేవుడు మీ పెళ్లిని ఆశీర్వదిస్తారు. తల్లిదండ్రుల ఇష్టం లేకుండా చేసుకునే పెళ్లి దేవుడు చేసే పెళ్లి కాదు, అది దయ్యం చేసే పెళ్లి. కనుక ఆ పెళ్లి నిలబడదు. ప్రభు నాకు చెప్తున్నాను, ఏ ప్రేమ పెళ్ళిళ్ళకి నేనేం చెప్పాలి? పిల్లలు ఫోన్ చేస్తారు, మా నాన్న ఒప్పుకోవట్లేదు ఆంటీ, నేను అబ్బాయిని ప్రేమించా, కాలేజీలో చదువుకుంటున్నా అబ్బాయి, ప్రభు నాతో చెప్పండి అంటే అప్పుడు ప్రభు చెప్పారు, ఇస్సాకు పెళ్ళి ఎట్లా జరిగింది ఆదికాండంలో. వాళ్ళ నాన్న అబ్రహాంకి చెప్పాను, మీ బాబు ఇస్సాక్కి నీ తమ్ముడు మనవరాలు రిబేకాని భార్యగా నేను నిర్ణయించాను, ఆ రిబేకాని తీసుకొచ్చి పెళ్లి చేయమని. తాను వెళ్ళలేక 140 సంవత్సరాలు అబ్రహాంకి తమ్ముడు, ఈయన కానా దేశంలో ఉంటే తమ్ముడు హరాన్ 650 మైళ్ళు, తన నమ్మకమైన పని మనిషి ఎలియాజర్ని పంపిస్తాడు, కానుకలిచ్చి పంపిస్తాడు. కోడలు తోడబుట్టిన వాళ్ళకి, అత్తమ్మ తల్లికి. అప్పుడు అక్కడ వెళ్ళి చెప్తాడు, ఇలా చెప్పారు అబ్రహాం మా దొరగారు, మీకు ఇష్టమేనా అంటే మాకు ఇష్టమే అని. వాళ్ళు ఏమంటారంటే ఆదికాండం 24:50లో ఇది దేవుడు చేసిన పని అంటారు. దేవుడు చేసిన పెళ్ళి అవుతే మీ అబ్బాయికి అమ్మాయి ఎవరో, మీ అమ్మాయికి అబ్బాయి ఎవరో తల్లిదండ్రులకు చూపిస్తారు. దయ్యం చేసేదైతే తల్లిదండ్రులు లేరు, దేవుడు లేరు, చూపిస్తారు, పెళ్లి చేసుకుంటారు. 2 ఏళ్ళ తర్వాత నేను చెప్పను అన్నమాట. ఇంకా హల్లెలూయా. వాగ్దానాల్ని నెరవేర్చే దేవుడు అన్నమాట మన దేవుడు. ఏ మాట చెప్తే అది చేస్తారు. సో మనం కూడా దేవుడు పిల్లలవుతే చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఆ మాట, చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే నరకం వెళ్ళి కాల్తారు. ఎందుకంటే అబద్ధాలకి తండ్రి సైతాను, అబద్ధాలు చెప్పేవాళ్ళు నరకానికి వెళ్తారు. దేవుడు నేనే మార్గం సత్యం జీవం అన్నారు యేసు ప్రభు లాగా దేవుని చిత్తం చేసేవాళ్ళు పరలోకానికి వెళ్తారు. మరి దేవుని చిత్తం అంటే ఏంటక్క అని అడుగుతారు. దేవుని చిత్తం అంటే బైబిల్లో రాయబడింది, అంతా బైబిల్లో ఉంది. కాకపోతే మీరు కొంచెమే చదువుకోవాలి. అంటే నిర్గమకాండం 20లో 10 ఆజ్ఞలు పాటించాలి, అది బాలశిక్ష. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో మీరు చదివి పాటించాలి. ఒక్కొక్కరి ఇంట్లో కూర్చొని ఒంటరిగా చదవాలి బైబిల్, దాన్ని పాటించాలి. అది ఆరాధన అంటే. దేవుని ఆజ్ఞలు మీరు పఠించి పాటించాలి. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? పఠించి ఒక్కరుగా చదవాలి, ఒక్కరుగా, అప్పుడే దేవుడు చేస్తారు.
పెళ్లి రోజు వాగ్దానం చేస్తారు కదా, నమ్మకంగా ఉంటాం. పెళ్లి ప్రమాణాలు గుర్తున్నాయా మీకు? కష్టంలో సుఖంలో ఇంకేం చెప్తారు? చెప్పండి. ఎందుకంటే ఆ రోజు ఆదివారం రోజు మీకు కూడా అక్కడ ఫాదర్కి చెప్పాను. ఫాదర్ ఎంత చక్కగా వచ్చారు తెలుసా, అందరూ కూడా 6 గంటలకి ప్రార్థన అంటే మొత్తం వచ్చేసారు. మళ్ళీ 6 నుంచి 8, 9 వరకు, అంత ఎక్కువసేపు ఏం కాదు. నాకు 1 గంట ఇచ్చేవాళ్ళు, గంట బావు అనుకుంటా. 6 నుంచి 6:30 వరకు ప్రైజ్ అండ్ వర్షిప్ ఫుల్ అందరూ ఉంటారు. 6:30 నుంచి నాకు ఒక 1 గంటన్నర ఇచ్చారు. తర్వాత ఫాదర్ మాస్ చేసేవాళ్ళు. అప్పుడు నేనన్నా 3వ రోజు ఫాదర్ పెళ్లి ప్రమాణాలు చెప్పిస్తారా అంటే అందరు ఇట్లా మధ్యలోకి వచ్చేసారు. భార్య భర్తలు 2 పెళ్లి ప్రమాణాలు మళ్ళీ చెప్పించారు. తర్వాత నేను వాళ్ళ తల మీద చేతులు పెట్టండి అని భర్త భార్య తల మీద చేయి పెట్టి, నువ్వు నాకు దేవుడిచ్చిన కానుక, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చుదురుగాక, ఒక మంచి తల్లిగా భార్యగా దేవుడిని ఆశీర్వదించుదురుగాక, దైవభీతి కలిగిన భార్యగా నేను ఆశీర్వదించుదురుగాక, పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచే తల్లిగా ఆశీర్వదించునుగాక. తర్వాత భార్య భర్త తల మీద చేపెట్టి వాళ్ళతో చెప్పించాను, మీరు నాకు దేవుడిచ్చిన కానుక, అమూల్యమైన కానుక, నేను నిత్యము మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు ఇంటి యజమానుడుగా మీ పిల్లలకి భార్యకి వాక్యాన్ని బోధించుదురుగాక. ఎఫెసీ 5వ అధ్యాయంలో కుటుంబం ఏంటి అని రాయబడి ఉంది. ఇంటి యజమానుడు భార్య పిల్లలకి వాక్యాన్ని బోధించాలి. అలాంటి భర్తగా మీరుందురుగాక అని 2 చెప్పుకొని 2 ముద్దు పెట్టుకోండి అని చెప్పాను. ముద్దు పెట్టుకున్నారు. భార్య భర్తలు ప్రేమగా ఉంటే అక్కడ యేసుప్రభు ఉంటారు. దేవుని ప్రేమ భార్యకి భర్త ద్వారా, భర్తకి భార్య ద్వారా, మీరిద్దరూ ప్రేమగా ఉంటే మీ ప్రేమలో పిల్లలు ప్రేమతో నింపబడిన పిల్లలుగా దేవునికి గొప్ప కార్యాలు దేవుని కోసం జీవిస్తారన్నమాట. హల్లెలూయా. పెళ్లి రోజు వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా భార్య భర్తల్లో ఎవరైనా భార్యకి ద్రోహం చేసి ఇంకొక స్త్రీని తాకితే నరకంలో వెళ్ళి కాల్తారు. వృద్ధాప్యంలో రోగాలు శరీరం నిండా వస్తాయి. భార్యని తప్ప ఇంకొకరిని తాకే వాళ్ళకి శరీరం నిండా రోగాలు వస్తాయి. మంచం మించి లేవకుండా రోగం మీద రోగాన్ని ఇస్తారు వృద్ధాప్యంలో. అలాగే స్త్రీలకు కూడా మీ భర్త తప్ప ఇంకొకరిని తాకారంటే రోగాలు వస్తాయి. దేవుడు భూమిని సృజించినప్పుడు రోగాల్ని సృజించలేదు, కానీ మానవుడు పాపం చేసి రోగాన్ని తెచ్చుకున్నాడు. మొదటగా రోగం ఎప్పుడొచ్చిందో తెలుసుకుంటే రోగాలకి మూలం అదే అని మీరు తెలుసుకుంటారు. ఆదికాండం 12లో కరువు వచ్చినప్పుడు అబ్రహాం కానా దేశం నుంచి కింద ఐగుప్తుకి వెళ్తాడు. ఐగుప్తు ఫరో రాజు సింహాసనం మీద ఇట్లా కూర్చుంటే వీళ్ళిద్దరు వస్తారు. కొలువులో ఇలాగే చాలా మంది ఉంటారు. అప్పుడు అబ్రహాం వచ్చి ఫరోకి చెప్తాడు, మా దేశంలో కరువు వచ్చిందని మీ దేశంలోకి వచ్చాము, కొన్ని రోజులు తలదాచుకోవడానికి మాకు మీరు ఆశ్రయం ఇవ్వండి అంటే, మరి ఈమె ఎవరయ్యా అని అడుగుతాడు. ప్రక్కన సారా ఉంటే నా చెల్లి అని అబద్ధం చెప్తాడు. అప్పుడు ఫరో అనుకుంటాడు, చెల్లెలు కదా ఎంత అందంగా ఉంటుందో, 75 సంవత్సరాలు ఆయనకి, ఈమెకు 66, ఎంత అందంగా ఉంటుంది సారా, లోకోత్తర సౌందర్యవతి, పెళ్లి కాని 20 సంవత్సరాల అమ్మాయిలా కనబడుతుంది. ఫరో ఆమెని తన అంతఃపురాన్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. జస్ట్ ఊరికి ఇట్లా తాకుతాడంతే. వెంటనే ఫరోకి రోగం వచ్చేస్తుంది అన్నమాట. ఫరోతో పాటు ఫరో కుటుంబ సభ్యులందరికీ రోగం వచ్చేస్తుంది. ఇంటి యజమానుడు పాపం చేస్తే ఆ పాప ఫలితం భార్య పిల్లలకి కూడా అందరికీ రోగం వచ్చేస్తుంది. అప్పుడు ఎందుకు ఇట్లా జరిగింది? దేవుడు ఆయనతో మాట్లాడుంటాడు, నీవు తాకావు పరాయి వాని భార్యని, శిక్ష శరీరంతో తాకావు కనుక నీతో పాటు నీ కుటుంబంలో అందరికీ రోగం. అప్పుడు వెంటనే అబ్రహాంని పిలిచి, ఎందుకయ్యా నీ చెల్లెని చెప్పావు, చెల్లెలని చెప్పావు కనుక నేను ఆమెను భార్యగా స్వీకరించానని తొందరగా వెళ్ళిపోయా అని ఆమెని భార్యని అబ్రహాంకి అప్పగించి సారాన్ని వెళ్ళిపోమంటాడు. వెంటనే అనారోగ్యం వెళ్ళిపోతుంది. కోవిడ్ వచ్చిందా? పరాయి స్త్రీలను మేము తాకలేదు పురుషులను అనుకుంటారు కదా. మీరు సెల్ ఫోన్లో
సినిమాల్లో చూసేది మీ భార్య కాదు కదా, మీ భర్త కాదు. మీరు సినిమాల్లో ఎవరు చూస్తారో మీ మనసులో వ్యభిచారం జరుగుతుందన్నమాట. అందుకే యేసుప్రభు మత్తయి 5:28 అంటారు, పరస్త్రీని కామ దృష్టితో చూసే వ్యక్తి ఆమెతో మనస్సులో వ్యభిచారం చేస్తున్నాడు. ఒక ఆదాంకి ఒకే అవ్వ, ఒక భర్తకి ఒకే భార్య. మీ భర్త చనిపోయిన భర్తకే మీరు భార్య. శరీరాన్ని ఇద్దరు తాకకూడదు. దేవుని యొక్క వాక్యము యేసుప్రభు ఎవరిలో ఉంటారో వాళ్ళు ఆ దేహాన్ని ఇంకొకరు తాకడానికి ఒప్పుకోరు. ఎందుకంటే యేసుప్రభు మనకి భర్త. శరీరానికి ఒక భర్తనిచ్చారు, ఆత్మకి భర్త యేసుప్రభు. నిన్ను సృజించిన వాడు నీకు భర్త. సర్వశక్తిమంతుడైన దేవుడని అతనికి పేరు. క్రిస్టియానిటీ అంటే ఒక మతం కాదండి, యేసు ప్రభుతో ఒక వ్యక్తిగత సంబంధం. మీ భార్య భర్తలకు ఎంత సంబంధమో అలాగే యేసు ప్రభుతో మనకి వ్యక్తిగత సంబంధం. అందువల్ల ఇక్కడొచ్చి ప్రార్థన చేయడం, పాటలు పాడడం నేను చేయను. అందరి ముందు నా గదిలో ఒంటరిగా నేను ఎక్కువసేపు ఈయనతో గడుపుతాను. నాతో మాట్లాడతారు ఆయన. పరమగీతాల ద్వారా మాట్లాడారు. 97లో పరమగీతాలు మధ్యలో ఉంది బైబిల్లో. ఎందుకు తెలుసా? భార్య భర్తలు అంత ప్రేమగా ఉండాలి. అక్కడ ప్రేయసి అంటే భార్య భర్తలు. యేసు ప్రభు నాతో కూడా మాట్లాడారు. ఏంటంటే అక్కడ ప్రియురాలు అంటుంది, నన్ను నీ పెదవులతో ముద్దు పెట్టుకో యేసయ్యా, నన్ను ముద్దు పెట్టుకో. మీరు వాక్యం చదువుతుంటే ఆయన కళ్ళతో మనం చదువుతాము, మన కళ్ళని ముద్దు పెట్టుకుంటాడు. నాలుకతో పలికితే నాలుకని ముద్దు, చెవులతో వింటే చెవులను ముద్దు పెట్టుకుంటాడు. మనసులోకి వాక్యం వెళ్తే మనసుని ముద్దు పెట్టుకుంటాడు. హృదయంలోకి వెళ్తే హృదయాన్ని ముద్దు పెట్టుకుంటాడు. దేవుని వాక్యం లేకుండా ఊరికి వచ్చి గోల చేయకండి దయచేసి. ఆమోసు గ్రంథం 5:23 చెప్తారు, మీ పాటలతో నా ఎదుట గోల చేయకండి. మీరేమనుకోవద్దు బ్రదర్, నేను ఎప్పుడు పాటలు పాడినా నాకు మ్యూజిక్ అసలు ఇష్టం ఉండదు, ఒక్క కీబోర్డు పర్వాలేదు. మీరు ఇక్కడ వీళ్ళు పాడితే మీరు పాడాలి, మధ్యలో ఎవరు మాట్లాడకూడదు. మీరు ఇంటికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేసుకోండి. మత్తయి సువార్త 6లో యేసు ప్రభు చెప్తారు, మీ గదిలోనికి వెళ్ళి అప్పుడు మీరు ఒంటరిగా ప్రార్థన చేసుకోండి, ఒంటరిగా పాటలు పాడండి. పరలోకంలో రహస్యమందున్న మీ తండ్రి మీ రహస్య కార్యములను గుర్తించి మీకు బహుమతి ఇస్తాడు. బహుమతి అందరి ముందు వాక్యం చెప్తే కాదు, పాటలు పాడితే కాదు. వీళ్ళ రహస్య జీవితం ఏంటి, ఒక్కరిగా ఉన్నప్పుడు నా రహస్య జీవితం ఏంటి, దానికి బహుమతి ఇస్తాడు. రహస్య మీ పడక జీవితం ఎట్లా ఉంది అది పరలోకంలో అందరు చూస్తారు తెలుసా. చీకటి ఆయనకి చీకటి కాజాలదు. పరలోక తండ్రి, యేసు పరిశుద్ధాత్మ, కోట్ల కొలది దూతలు అందరూ మనల్ని, మన రహస్య జీవితాన్ని చూస్తారు. అది పాపం చేసేదైతే వద్దు అని వాళ్ళు దూతల్ని పంపించి చెప్తారు, మీ పడక గదిలో దూతలు ఉంటారు, వద్దు 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 అని. అది ప్రార్థించేదైతే పరలోకం తెరవబడి యేసుప్రభు అక్కడికి వస్తాడు. మీ ఇంటికి యేసుప్రభు రావాలంటే మీరు అర్ధరాత్రి కూడా మీకు మెలకువ వస్తే లేచి బైబిల్ చదవండి. కీర్తన 23 చదవండి, 91 చదవండి. రాత్రి దూతలను ఉంచాలి. అదే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా, పరలోకం నుంచి మీరు నిచ్చెన ద్వారా రండి. దేవదూతలు ఆదికాండం 28లో అన్నమాట. యాకోబుకి ఒక కల వస్తుంది. ఆయన వాళ్ళ అన్నకి భయపడి పారిపోతుంటాడు. రాత్రి అవుతుంది, ఒక అడవులు అన్నమాట. అక్కడ రాత్రి అడవిలో ఒక చిన్న రాయి కనబడితే తల కింద దిండుగా పెట్టుకొని పడుకుంటాడు. వాళ్ళన్నీ చంపాలనుకుంటాడు అనమాట. అందుకని అప్పుడు పడుకున్నప్పుడు పడుకోగానే కళ్ళలో పరలోకం నుంచి నిచ్చెన ద్వారా దేవదూతలు దిగుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు. అబ్బా ఎంత బాగుంటుందో. అప్పుడు ఆ నిచ్చెన మొదల్లో దేవుడు నిలబడతాడు. నిలబడి, నువ్వు భయపడకయ్యా యాకోబు, నేను మీ తాత తండ్రులైన అబ్రాహాం ఇస్సాకుల దేవుడను. నువ్వు పడుకున్నావు ఈ స్థలం, ఈ దేశాన్ని నేను నీకు ఇస్తాను, నీ పిల్లలకి ఇస్తాను. నేను క్షేమంగా తీసుకెళ్తా. వాళ్ళ మామయ్య ఇంటికి వెళ్తున్నాడు. వాళ్ళ అమ్మ రిబెక్కా కదా,
రిబెకా వస్తుంది కదా, వచ్చి పెళ్లి చేసుకుంటుంది ఇసాక్ని. అప్పుడు వాళ్ళకి కవల పిల్లలు పుడతారు. ఇసాక్ రిబెకా అన్నమాట. పెళ్ళైన 40 సంవత్సరాలకి పెళ్ళి అవుతుంది ఇసాక్కి. మళ్ళీ 60 సంవత్సరాల వరకు పిల్లలు ఉండరు. అప్పుడు ఆమెను అందరూ గొడ్రాలు అంటే ఆమె ఏడుస్తుంటే అప్పుడు ఇసాక్ ప్రార్థన చేస్తాడు, నా భార్య కన్నీళ్ళు చూడలేనయ్యా, మీరు ఒక్క బిడ్డనివ్వండి అయ్యా, గొడ్రాలు అంటున్నారు అందరూ అని. అప్పుడు ప్రార్థిస్తే దేవుడు ఏం చెప్తారంటే, బైబిల్ అది లేదు కానీ నువ్వెప్పుడు ప్రార్థిస్తే నేను అప్పుడు ఇవ్వాలా అనుకున్నాను పిల్లల్ని. నువ్వు భర్తగా నీ భార్య కొరకు ప్రార్థించాలి. నువ్వే నీ భార్యకి గురువు, యాజకుడు. నువ్వు ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించావు ఇప్పుడు పిల్లల్ని ఇవ్వమని, ఒక్క బిడ్డని నేను ఇద్దరిని ఇస్తా అంటాడు. భర్త భార్య కొరకు ప్రార్థిస్తే మీరు ఏది అడిగితే 2 అంతలు ఇస్తారు. ప్రతిరోజు మీరు పడక మీద లేదా కుటుంబ ప్రార్థనలో ఒకరి తల మీద ఒకరు చేయబెట్టుకొని ప్రార్థించండి. ఇప్పుడు కూడా వాక్యం బోధించడానికి వచ్చే ముందు ఫోన్లో నా భర్త నా కోసం ప్రార్థించాడు. నీరు నోట్లో వాక్యం పెట్టి మాట్లాడండి, అక్కడ అందరినీ ఆశీర్వదించండి అని. నేను కూడా ఆయన కోసం ప్రార్థించాను. ఇప్పుడు ఇంట్లో ఒకరే ఉన్నారు, ఎందుకంటే బాబు పెళ్ళైపోయి వెళ్ళిపోయినాడు, పాప కూడా పెళ్ళై వెళ్ళిపోయింది. భార్య భర్తలు మళ్ళా పెళ్ళి కొత్తలో ఇద్దరం ఎలాగో ఇప్పుడు అలాగే. ప్రభా ఆయన దగ్గర మీరు ఉండండి, ఇంట్లో దూతలను ఉంచండి, యేసయ్యా మీ రక్తకోటలో దాచుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి అని ఇద్దరం ప్రార్థించుకొని పిల్లల కోసం ప్రార్థిస్తాం. భార్య భర్తలు పరలోకం వెళ్ళే వరకు ఒకే శరీరం, ఒకే మనస్సు, ఒకే ఆత్మ. అదే ప్రార్థన. మీ వివాహ పడక పరిశుద్ధంగా ఉంటే అదే ప్రార్థన. అంతేకాని ఈమెతో ఆమెతో ఆయనతో ఉంటూ చర్చికొచ్చి దివస ప్రసాదం తీసుకుంటే ప్రభు చెప్తారు 1 కొరింథీ 11లో, మీరు పాపంతో వచ్చి దివస ప్రసాదం స్వీకరిస్తున్నారు కనుక మీలో చాలామంది మరణించారు, చాలామందికి అనారోగ్యం వచ్చింది. పాపంతో వచ్చి పరిశుద్ధమైన యేసు ప్రభు శరీరాన్ని స్వీకరిస్తున్నారు కనుకనే మరణిస్తున్నారు, కనుకనే వ్యాధి వస్తుంది. మీరు మీ కుటుంబంలో ఒక తండ్రిగా మీ పిల్లల్ని వాక్య బోధనలో పెంచండి. తల్లిదండ్రుల బాధ్యతలో ఒక పుస్తకం రాశాను దేవుడు ప్రేరణ బట్టి. పిల్లలకి కూర్చొని వాక్యం నేర్పించండి. ఈరోజు ఒక తల్లికి కూడా చెప్పా, పాపకి 23వ కీర్తన చెప్పమ్మా. తల్లి చెప్పినట్లుగా ఎవరు చెప్పరు కదా. హల్లెలూయా. ఇంట్లో మీరు భార్య భర్తలు ప్రేమగా మీ పిల్లలతో ప్రేమగా కలిసి భుజించండి, కలిసి ప్రార్థించండి, కలిసి నిద్రించండి. అక్కడ దేవుడు దీవెనలు కుమ్మరిస్తారు. ఇంట్లో ఆశీర్వాదాలు పొందాలి. మరియ తల్లికి ఇంట్లోకి దేవదూత వచ్చి చెప్తారు, స్త్రీలందరిలో నీవు ధన్యురాలవు, యు ఆర్ ద మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. దేవుడు అత్యధికంగా ప్రేమించిన బిడ్డ అన్నమాట. ఇంట్లోనే శుభ సందేశం వస్తుంది. దేవదూత వచ్చి చెప్తారు. మన ఇంటికి దేవదూతలు యేసుప్రభు వచ్చేంత పరిశుద్ధత మనం కలిగి ఉండాలి. మన ఇల్లే చర్చ్, నేనే చర్చ్, నాలోనే జీసస్ ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్తే ఆయనను తీసుకొని వెళ్తాను. ఆయన మనతో ఉంటే ఎక్కడికి వెళ్ళినా మనకి జయం కలుగుతుంది. అర్థమవుతుందా? ఎఫెసీ 5 చదువుకోండి, 5వ అధ్యాయం 18 నుంచి. కుటుంబంలో బాధ్యతలు ఒకటిసారి నేను చెప్తాను. మీరు మద్యపానంతో మత్తిల్లకండి, అది మిమ్మల్ని నాశనం చేస్తుంది. సీసాలు తాగొద్దు. పాప చెప్తుంది కదా యమున, నాన్న పెళ్ళికి 10 రోజుల ముందు చనిపోయాడంటే చాలా బాధ అనిపించింది. అయ్యో కూతురు పెళ్ళి కూడా చేయలే, తాగేవాడు, స్మోకింగ్ చేసేవాడు అని. క్యాన్సర్ వచ్చేసింది శరీరానికి, ఎముకలకి వెళ్ళిపోయింది అని. సీసాల మీదే ఉంటుంది కదా, ఆరోగ్యానికి హానికరమని. సామెతలు 23:20లో ఉంటుంది, త్రాగుబోతులతో తిండిబోతులతో కలియొద్దు. తాగేటప్పుడు అది మీకు చాలా బాగుంటుంది, నిగనిగలాడుతుందంట. సముద్రపు అలల మీద తేలియాడినట్లుంటుంది, కానీ అది పామై కాటేస్తుంది. పాము కాటేస్తే శరీరం చచ్చిపోతుంది విషమై. త్రాగితే ఆ త్రాగుడు ఆత్మని కాటేస్తుంది, పామది. అందుకే ప్రభు చెప్తారు, మీకు పాములు తేళ్ళు నల్లగొట్టే అధికారం ఇస్తున్నారు. అంటే పిశాచులు నరకంలో వాటి లక్షణాలు అన్నమాట.
త్రాగుడు పిచాచి, వ్యభిచార పిచాచులు పాములు లాంటివి. కొండలు చెప్తారు ఇతరుల గురించి, నాలుకతో ఇచ్చడు తేలు కొండలు లాంటిది అన్నమాట. కొన్ని కప్పల స్పిరిట్స్ ఉంటాయి. కప్పలు బెక్క 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 మాటలు దేవుని నుంచి వచ్చింది. దేవుని ఆత్మ ఉన్నవాళ్ళు మౌనంగా ఉండి వాక్యాన్ని ధ్యానించుకుంటారు. మోషే సినాయి పర్వతం మీద నిర్గమకాండ 24:18 40 దినాలు రాత్రులు ఉంటాడు. దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటే రాస్తాడు. నిర్గమకాండం 19 నుంచి 34 వరకు పైకి వెళ్తాడు. దేవుడు చెప్పింది విని కింద ప్రజలకి చెప్తాడు. ఒక్క 10 ఆజ్ఞలే నిర్గమకాండ 20లో దేవుడు వచ్చి సినాయి పర్వతం మీద నుండి మాట్లాడతాడు. కానీ మిగతా అంతా మోషేని పైకి రమ్మంటాడు. మోషే పైన వెళ్ళినప్పుడు ఏది చెప్తాడో వచ్చి కింద చెప్తాడు. 8 సార్లు పైకి వెళ్ళి విని రాసుకొని కిందికి వచ్చి చెప్తాడు. అలా రాయడం వల్ల ఇప్పుడు మనకి మొదటి 5 గ్రంథాలు ఉన్నాయి. మోషే దేవుడు చెప్పింది విని రాశాడు. కనుక మీరు కూడా రాసుకునండి, చదవండి. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చదవండి. తర్వాత మత్తయి 24-25 చివర్లో ఏం జరుగుతుందో ప్రభు చెప్తారు. నేను మరలా వస్తానని చెప్తారు. ఎప్పుడు వస్తారు ప్రభు అంటే, నేను ఎప్పుడు వస్తాను నాకు తెలీదు, కానీ నేను వచ్చే ముందు, నా రెండో రాకడ ముందు ఇవి జరుగుతాయని మత్తయి 24లో చెప్తారు. యుద్ధాలు వస్తాయి, మనుషులు మోసగాళ్ళు అయిపోతారు. ఎవరిని నమ్మేలాగా ఉండదు, ఎవరిని నమ్మేలాగా లేదు లోకం. యుద్ధాలు వస్తాయి, యుద్ధాల వల్ల కరువులు వస్తాయి, అంటు రోగాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి. మనుషులు ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ, నిజంగా ప్రేమ ఉండదు. దేవుని మీద ప్రేమ మనుషుల మీద ఉండదు. వాళ్ళని వాళ్ళే ప్రేమించుకుంటారు. 2 తిమోతిలో 3వ అధ్యాయంలో రాస్తాడు పౌలు, అంత్య దినములలో అపాయకర సమయాలు వస్తాయి. ప్రజలు స్వార్థపరులుగా ఉంటారు, ధనాశ కలిగి ఉంటారు, శరీర వాంఛల్ని ప్రేమిస్తారు. పీపుల్ విల్ బి లవర్స్ ఆఫ్ మనీ, లవర్స్ ఆఫ్ దెమ్సెల్స్, లవర్స్ ఆఫ్ ప్లెజర్స్. డబ్బుని ప్రేమిస్తారు, దేవుణ్ణి ప్రేమించరు. తోటి వాళ్ళని, భార్యని, పిల్లల్ని ప్రేమించరు. పిల్లలు తల్లిదండ్రుల్ని ధిక్కరిస్తారు. ఒక మధ్యాహ్నం ఒక సిస్టర్ ఏడుస్తూ ఉంది, నాకు కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, ప్రేయర్ చేయండి, మా కొడుకు కోడలు చూసుకోవట్లేదని. తల్లిదండ్రుల్ని పరిత్యజించువాడు దైవదూషకుని వంటి వాడు. తల్లిదండ్రుల్ని పరిత్యజించినప్పుడు వాళ్ళ దీపం నడి చీకటిలో ఆరిపోతుందంట. సామెతలు 20:20లో ఉంటుంది. సిరాకు 3వ అధ్యాయం చదవండి. తల్లిదండ్రుల్ని, దేవుని కోరిక, బిడ్డలారా మీరు మీ తండ్రిని గౌరవించి తల్లికి విధేయత చూపించాలి. తల్లిదండ్రుల్ని గౌరవించే వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. మీరు పరలోకంలో నిధిని చేకొన్నట్లే అమ్మకు అన్నం పెడితే పరలోక బ్యాంకులో వేయబడి మీకు దేవుడు అన్నం పెడతారు. అమ్మని చూసుకుంటే మీకు దేవుడు అది చేస్తారు. నాయన, మీ తండ్రి వృద్ధుడైనప్పుడు ఆయనను బాగా చూసుకో. ఆయనకి మతి స్థిమితం తప్పినా బాగా చూసుకో. నీ కష్టాల్లో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ తండ్రి పట్ల చూపిన కరుణ నీ కష్టాల్లో దేవుడు జ్ఞాపకం చేసుకొని నీకు సహాయం చేస్తారు. తల్లిదండ్రుల్ని దూషించువాడు దైవ దూషకుని వంటివాడు, అట్టివాడు దైవ శాపమునకు గురియగును. సిరా గ్రంథం 3వ అధ్యాయం చదువుకోండి. పిల్లలకి చెప్తున్నాను, యవ్వనస్తులకి తల్లిదండ్రుల్ని గౌరవించండి. ఆది కాండంలో యోసేపు కరువు కాలంలో వాళ్ళ అన్నయ్యలు 10 మంది, ఒక తమ్ముడు, నాన్న 130 సంవత్సరాలు. వాళ్ళ అన్నయ్యలు ధాన్యం కొనడానికి వస్తే వాళ్ళకి చెప్తాడు ఆది కాండం 45లో, నేనే, మీరు నన్ను అమ్మేశారు కదా, నేనే మీ తమ్ముడు, రక్తం పంచుకొని పుట్టిన తమ్ముడు, నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు, నా దగ్గర రండి అని వాళ్ళని ముద్దు పెట్టుకొని ఏడుస్తాడు. నాన్నకు చెప్పండి, ఇంకా 5 సంవత్సరాలు కరువు ఉంటుంది,
నాన్నని తీసుకొని రండి, మీ భార్య పిల్లల్ని తీసుకొని రండి, నేను మిమ్మల్ని పూల్లో పెట్టి చూసుకుంటాను. వాళ్ళ నాన్నకి 130 సంవత్సరాలు. ఎదురు వెళ్ళి నాన్న వస్తున్నాడంటే ఆయన రథంలో వెళ్ళి నాన్నని కౌగిలించుకొని ఏడుస్తాడు. నాన్న కూడా నువ్వు చనిపోయావు అనుకున్నానయ్యా. 22 సంవత్సరాల తర్వాత చూస్తున్నాడు కొడుకుని. 17 సంవత్సరాలప్పుడు అమ్మేసి పెద్ద కొడుకులు 10 మంది యోసేపు చొక్కా మీద ఒక నెత్తురు, గొర్రెపిల్ల చంపి నెత్తురు అట్లా పోసి, ఇది అడవిలో దొరికిందన్నా, నీ కొడుకు యోసేపుదా చూడని అబద్ధాలు చెప్తారు. చనిపోయాడేమో అని ఏడుస్తుంటాడు. ఇప్పుడు అంటాడు, నేను ఒక్కసారి చూసి చనిపోతే చాలనుకున్నా, చూశాను చాలయ్యాను. కాదు నాన్న, నేను చూసుకుంటా అని వాళ్ళ నాన్న 147 సంవత్సరాలు జీవిస్తాడు. అంటే ఐగుప్తు వెళ్ళిన తర్వాత కొడుకు 17 సంవత్సరాలు. చనిపోయే ముందు 12 మంది కొడుకుల్ని పిలిచి ఒక్కొక్కరిని ఆశీర్వదిస్తాడు. 11వ కొడుకు దగ్గర స్పెషల్ బ్లెస్సింగ్స్ అన్నమాట. ఆదికాండం 49:22 నుంచి ఉంటుంది 25 వరకు. యోసేపు ఫలించిన కొమ్మ, జలాధారం చెంత నాటిన ఫలవృక్షము వంటివాడు. దాని కొమ్మలు కోడలు దాటి ప్రాకుతాయి. నాయన, వృద్ధాప్యంలో, కరువు కాలంలో తండ్రికి అన్నం పెట్టావు. వృద్ధుడైన తండ్రికి అన్నయ్యల్ని చూసుకున్నావు. నేను అమ్మేశారు వాళ్ళైనా కూడా చూసుకున్నావు. కనుక నీ తాత తండ్రులైన అబ్రహాం, ఇస్సాకుల దీవెనలు, యాకోబు నీ తండ్రి దీవెనలు, ఆకాశ జలముల దీవెనలు, అగాధ జలముల దీవెనలు, ఫలపుష్పముల దీవెనలు, పర్వతముల దీవెనలు, సంతాన ప్రాప్తి దీవెనలు నా కుమారుడైన యోసేపు శిరస్సును అధిష్ఠించునుగాక. తండ్రి దీవించి చనిపోతాడండి. 80 సంవత్సరాలు గవర్నర్గా ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తాడు. ఏ రాజు అట్లా లేడు. ఒక జైల్లో ఉన్న వ్యక్తి, పెద్ద కేసు, క్రిమినల్ కేసు, యజమానురాల్ని మానభంగం చేయబోయాడని కేసు. ఐగుప్తులో ఆయన పక్షాన మాట్లాడేవాళ్ళు లేరు. కానీ అదే జైల్లోంచి యోసేపుని దేవుడు హెచ్చిస్తారు. 80 సంవత్సరాలు ఐగుప్తులో గవర్నర్గా ఉంటాడు. 70 మందిగా వెళ్ళిన తన అన్నయ్యలు, వాళ్ళ పిల్లలు, నాన్న వచ్చేటప్పుడు 6 లక్షల మంది వస్తారు. ఈరోజు ఒక్క అబ్రహాం పిల్లల ఇజ్రాయెల్ దేశం అయింది అంటే అది యోసేపు వాళ్ళ తండ్రి పట్ల, అన్నల పట్ల చూపిన కరుణ. దేవుడు మీతో మాట్లాడునుగాక. సిరాకు 7:27లో నీకు జన్మనిచ్చిన వారు నీ జనని జనకులు, వాళ్ళ రుణం నువ్వు ఎట్లా తీర్చుకుంటావు? ఈరోజు ఈ శరీరం మీ అమ్మది, నాన్నది, నీ భార్యది కాదు. ఎలా మీరు తీర్చుకుంటారు? పృథ్వీ వాళ్ళ భార్య యమున కూడా చెప్పాను, నాకు చాలా సేవ చేస్తుంది. వాళ్ళ అత్తమ్మ వచ్చిందనమాట, ఆడపడుచును కూడా చూపించింది. అత్తమ్మను బాగా చూసుకోమ్మా అని చెప్పాను. అత్తమ్మకు అన్నం పెడితే వాళ్ళు కడుపు నిండా తిని గాడ్ బ్లెస్ యూ అంటే హెవెన్ నుంచి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఒక నదిలాగా అన్నమాట. అర్థమవుతుంది కదా? సో రేపు మనం ఎఫెసీ 5 అధ్యాయం చదువుకుందాం. అందరం లేచి నిలబడదాం. వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి అని పడక గదిలో రాసుకోండి. ఒక భర్తకు ఒకే భార్య. పెళ్లికి ముందు ఎవరిని తాకొద్దు. చర్చిలో పెళ్ళయ్యే వరకు. చర్చిలో మీకు బ్యాప్టిజం ఇచ్చారు ఫాదర్స్. మీరు చనిపోయినప్పుడు కూడా మీ మృతదేహం ఇక్కడ తీసుకొచ్చి ఫాదర్ ప్రేయర్ చేసి మీ ఆత్మని దేవునికి ఇవ్వాలి. చర్చి దాటి వాళ్ళని ప్రేమించాను అట్లా చెప్పకండి. లేచి నిలబడండి. ఇప్పటి నుంచి పాటలతో గోల చేయకుండా దేవుని గ్రంథం చదువుకొని పాటించండి. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు చదువుకొని రాసుకొని ముఖ్యమైనవి పాటించండి. ప్రార్థన చేసుకుందాం. గుండెల మీద చేతులు పెట్టుకోండి. అక్కడ గుండె చప్పుడు, యేసు ప్రభు చప్పుడు. నేను నీ హృదయంలో ఉన్నాను, ఎక్కడో నన్ను వెతక్కు. పరిశుద్ధమైన ఆలయంగా నీ దేహాన్ని ఉంచు. అప్పుడు నేను నీలో నివసిస్తాను. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. నా దేహం దేవుని యొక్క ఆలయం.
నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి. యేసయ్యా, మేము మీ గొర్రెలు ప్రభా, మీ స్వరం వినాలి. మీరు మా హృదయంలో మాట్లాడినప్పుడు మీ స్వరం వినాలి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. మీ తండ్రి వలె మీరు కనికరము కలిగి ఉండండి ప్రభా. ఈ వాక్యాల ప్రకారం జీవించడానికి మా కన్నులు తెరువయ్యా. మరియమ్మ యేసు ప్రభు పాదాల చెంత కూర్చొని వాక్యం వింటుంది. మార్తమ్మ అనేక పనులతో సతమతమవుతుంది. మార్తమ్మ నీవు అనేక పనులతో సతమతమవుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది. దేవుని స్వరాన్ని వినడం, బైబిల్ చదివి దాన్ని పాటించడమే ఉత్తమమైన ఆరాధన. అయ్యా, మా ఆత్మ కన్నులు తెరిచి బైబిల్ చదివి మోషే సినాయి పర్వతం మీద ఉన్నప్పుడు మీతో 2 మార్లు 40 దినాలు గడిపినప్పుడు మీరు చెప్పిందంతా విన్నాడు, రాశాడు. మొదట 5 గ్రంథాలు అయిపోయినాయి, అవి ప్రజలకి బోధించాడు. ఇప్పుడు మేము కూడా వాటిని చదువుతూ ఉన్నాం, పాటిస్తూ ఉన్నాం. అలా మోషేలాగా ఒంటరిగా మీ సన్నిధిలో మీ వాక్యాన్ని చదువుకొని పాటించే కృపని ఈ బిడ్డలకి దయచేయండి. ఇది యెరూషలేముగా, బెత్లెహేముగా, ప్రతి ఇల్లు యేసు ప్రభువు పుట్టిన ఇల్లుగా, బెత్లెహేముగా, పశువుల పాకగా, మరియ తల్లి జోజప్ప గారు నివసించే, దేవదూతలు సందర్శించే బైబిల్ హౌస్గా ఉండునుగాక.